ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఏపీలో మరోసారి అధికారం చేపట్టాలని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో గెలిపే లక్ష్యంగా అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇన్ఛార్జ్లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు టీడీపీ జనసేన అసంతృప్తులపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ కోఆర్డినేటర్లకు అధిష్టానం ఫోన్లు చేస్తోంది. ముఖ్యంగా టీడీపీ జనసేన ప్రకటించిన 99 నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య బంధంపై ఆరా తీస్తోంది. రెండు పార్టీల పరిస్థితి ఏమిటి? విభేదాలు ఉన్నాయా? ఒక పార్టీకి మరో పార్టీ సహకరించే పరిస్థితి ఉందా అనే విషయాలను తెలుసుకుంటోంది. అలాగే ఈ రోజు జరిగే సమావేశంలో ఆ వివరాలు తెలియజేయాలని నియోజకవర్గ నేతలకు సూచించింది. టీడీపీ జనసేన పార్టీల మధ్య గ్యాప్ ను క్యాష్ చేసుకోవాలని వైసీపీ చూస్తోంది. ముఖ్యంగా అసంతృప్త నేతలకు బల విసురుతోంది. అంతేకాదు మొన్నటికి మొన్న టీడీపీ జనసేన టికెట్స్ తీసుకునేవారే లేరన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా ఆ పార్టీల అసంతృప్త నేతలు మాకు టచ్ లో ఉన్నారంటూ మరో బాంబు పేల్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు ఏపీలో రాజకీయం అయితే రోజు రోజుకి మారుతోంది. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి కూడా ఇటు వైసీపీ అయితే ఫోకస్ చేస్తుంది. వైసీపీ ఎప్పుడైతే టీడీపీ టికెట్స్ ప్రకటించిందో దాంట్లో ఉన్న అసంతృప్తులంతా కూడా ఇటు వైసీపీలోకి తీసుకోవాలి అంటూ కూడా వైసీపీ ఒక ప్రణాళికను అయితే రచిస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతుంది. వైఎస్ఆర్సీపీ 7 జాబితాలకు సంబంధించి 69 మంది అభ్యర్థులను ప్రకటిస్తే తెలుగుదేశం జనసేన ఒకే ఒక జాబితాలో 99 మంది అభ్యర్థులను ప్రకటించి తెలుగుదేశం పార్టీ చరిత్రలో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలో తాజాగా చూసుకుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జాబితా ప్రకటించిన మరుక్షణం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలు అసంతృప్తి, ఆగ్రహాలు వ్యక్తం చేశారు. మరోవైపు 14 మంది సీనియర్లకి టికెట్ లభించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారికి టికెట్లు వస్తాయో లేదో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొంతమందికి ఆ 14 మందిలో 5-6 వేరే నియోజకవర్గాలు బదిలీ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరిలో దేవినేని ఉమా, ఇరపతినేని శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకటరావు లాంటి సీనియర్ నేతలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రధానంగా కొన్ని ఫోకస్ పెట్టింది. జనసేన, టీడీపీ మధ్య సయోధ్య కుదురుతుందా లేదా? కుదిరితే ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? ఆ నియోజకవర్గంలో గెలుపుకోవడానికి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? జనసేన కృషి చేస్తే టీడీపీ గెలుస్తుందా? అలాగే జనసేన పోటీ చేసిన నియోజకవర్గాల్లో టీడీపీ ఏ మేరకు సహకరిస్తుంది? టీడీపీ సహకరిస్తే గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? అలాగే ఆ రెండు పార్టీలకు సంబంధించి కీలకమైన నేతలు ఎవరు? ఆ కీలకమైన నేతల్లో ఏ పార్టీ తరఫున టికెట్ వచ్చింది? మరో కీలకమైన నేత ప్రస్తుత పరిస్థితి ఏంటి? అతని పార్టీ మార్పులు చేర్పులకు సంబంధించి ఎటువంటి కారణాలు చేయబోతున్నాడు? అతని పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా లేదా? ఇట్లా రకరకాల అంశాలను బేరేజ్ చేసుకొని ఈ 99 నియోజకవర్గాలే టార్గెట్గా వైఎస్ఆర్సీపీ వ్యూహరచన చేస్తూ ఉంది నిన్న ఈరోజు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం, అంటే ముఖ్యమైన నేతలు, బూత్ లెవెల్, మండల స్థాయి బూత్ లెవెల్ నేతలతో ఒక సమావేశం జరగబోతాం. ఈ సమావేశానికి వచ్చేటప్పుడు రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా ఇన్ఛార్జీలు వీటన్నిటిని తీసుకొని రావాలి అని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు సమావేశానికి వచ్చే నేతలంతా కూడా ఈ 99 నియోజకవర్గాల స్థితిగతులు ఏంటి, గెలుపు ఓటముల పరిస్థితి ప్రభావితం ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ గెలిస్తే ఏ అభ్యర్థి గెలుస్తారు, వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, తెలుగుదేశం పరిస్థితి ఏంటి, జనసేన పరిస్థితి ఏంటి, ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోతోంది, అలాగే బీజేపీకి ఇస్తానన్న సీట్లకు సంబంధించి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ టీడీపీ, జనసేన నేతలు బీజేపీకి సహకరిస్తారా లేదా, అలాగే బీజేపీ నేతలు గ్రామ స్థాయిలో ఈ పొత్తు పట్ల ఏ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఇట్లా అనేకమైన అంశాలను బేరేజ్ చేసుకొని కూడా వైఎస్ఆర్సీపీ వారితో కొన్ని నివేదికల ద్వారా ప్రశ్నావళిని ఇచ్చింది. ఆ ప్రశ్నావళిని బేరేజ్ వేసుకొని వాటన్నిటికి సంబంధించిన కార్యాచరణ రూపొందించే పనిలో వైసీపీ అధిష్టానం ఉంది. అవన్నీ ఇచ్చిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి కానీ రేపటి నుంచి కానీ ఈ 99 నియోజకవర్గాలే టార్గెట్గా వైఎస్ఆర్సీపీ మరొకసారి సర్వే చేయాలని చెప్పి కూడా భావిస్తూ ఉంది. ఆ సర్వేని బేరేజ్ వేసుకొని ఈ 99 నియోజకవర్గాలకు సంబంధించి
ఇప్పటికే దాదాపుగా 40 మంది అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ ప్రకటన చేసింది. అవసరమైతే ఆ 40 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎవరైనా పార్టీలో చేరతానంటే ఖచ్చితంగా వారికి ఆ నియోజకవర్గ సీట్ ఇచ్చే అంశాన్ని వైఎస్ఆర్సీపీ పరిశీలన చేసే అవకాశం కనిపిస్తా ఉంది ప్రస్తుతం. శివ, చూసుకుంటే టీడీపీలో అసంతృప్తులతో ఇటు పార్టీ నాయకత్వం ఎలా వ్యవహరించబోతుంది అనుకోవచ్చు శివ? అంటే ఇప్పటికే టీడీపీలో ఉన్న అసంతృప్తులకు సంబంధించి ఆ పార్టీ అధిష్టానం దాదాపుగా బుజ్జగింపులు చేసింది. 1-2 నియోజకవర్గాల్లో అయితే మాత్రం కొంత సీరియస్గా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న తంబళపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా యాదవ్కు టికెట్ ఇవ్వాలి, కానీ ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి అయిన చంద్రారెడ్డికి ఇవ్వటాన్ని ఆ పార్టీ నేతలు వ్యతిరేకించి చంద్రబాబు నివాసం ముందు కూడా ఆందోళన చేశారు. ఆ తర్వాత తంబళపల్లి నియోజకవర్గ నేతలతో లోకేష్ చర్చలు జరిపారు. ఖచ్చితంగా భవిష్యత్తులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. అంటే ప్రధానంగా చూసుకుంటే టీడీపీకి సంబంధించి 99 మంది అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఎక్కడా కూడా అనుకున్న స్థాయిలో పట్టుమని 10 నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తి ఆగ్రహాలు లేని పరిస్థితి స్పష్టంగా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో సీట్లు ప్రకటన తర్వాత భారీ ఎత్తున అసంతృప్తి ఆగ్రహాలు రాజీనామాల పర్వం కొనసాగుతూ ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒక అంచనా వేసింది. కానీ ఆ అంచనాకి తలకిందులవుతూ ఎక్కడ అటువంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా చంద్రబాబు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న మార్పులు చేర్పులకై ముందుగానే ఆ నియోజకవర్గ నేతలతో 1-to-1 మాట్లాడి ఆ నియోజకవర్గానికి పలానా అభ్యర్థిని పెడతా ఉంటున్నాం, ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే కారణాలు సర్వే వివరాలు అందజేసిన తర్వాతనే అభ్యర్థి అక్కడ ఉన్న ఇన్ఛార్జి కానీ లేకపోతే అక్కడ ఆశావాహుడు ఎవరైతే ఉన్నారో వారి అనుమతితోటే అక్కడ అభ్యర్థి ప్రకటన చంద్రబాబు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అనుకున్న దానికంటే ఎక్కడా కూడా అసంతృప్తి ఆగ్రహాలు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ కౌంటర్ అటాక్ ప్రారంభించింది. ఏదైతే ఆ నియోజకవర్గాల స్థితిగతులపై నివేదిక తెప్పించుకొని అక్కడ గెలుపు అవకాశాల కోసం వైఎస్ఆర్సీపీ ఎటువంటి వ్యూహరచన చేయాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమైనట్లు కనిపిస్తా ఉంది ప్రసన్న. థ్యాంక్ యూ శివ.